కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్తున్నా అంటే, నీవు ఒకరు తిట్టారనుకోండి, ఒక కలర్ వచ్చేస్తుంది. ఒకరు మెచ్చుకున్నారు అనుకోండి, అది డిఫరెంట్ కలర్, అది మల్టీ కలర్ అయిపోతుంది. అవునా? బ్యాంక్ వాడు ఫోన్ చేసి ఆఫర్ వచ్చింది మీకు అని అంటే అప్పుడో కలర్ వస్తుంది. ఓకే, ఈఎంఐ కట్టవా అంటే అప్పుడో కలర్ వస్తుంది. అయితే నేనేమంటాను తెలుసా, మెయింటైన్ ఏ వన్ కలర్. ఏంటి తెలుసా? అది జాయ్. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని ఎవ్వడు దొంగిలించలేడు. నువ్వు అనుకుంటావు తెలుసా, అపవాది దొంగిలించును, అపవాది చేసి నో, అంత స్థితివానికి స్థాయి లేదు. నువ్వు ఇస్తే కానీ, నువ్వు అవకాశం ఇస్తే కానీ నీ హృదయంలో ఉన్న సంతోషం ఎవరు దొంగిలించరు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ఆనందించడం, సంతోషించడం నేర్చుకోవాలి. నేను చాలా కూటాలలో, పర్సనల్ మీట్లో, గూగుల్ మీట్లో కానీ అందరికీ నేర్పించేది ఏంటి తెలుసా? ముందు దేవుని యందు సంతోషించడం ప్రారంభించు. నాకు తెలుసు, నిన్ను ఇప్పుడు కదిలిస్తే 1 లీటరో 2 లీటరో కన్నీళ్ళు వస్తాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను అసలు కదిలేయా. బట్ ఐఎమ్ ఎంకరేజింగ్, నువ్వు నవ్వడం ప్రారంభించు, సంతోషించడం ప్రారంభించు. ఓ ఎవరు లేరు, నో, నీకు ఎవరు లేకున్నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే దేవుడు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు లేకపోతే దేవుడు ఉన్నారు. ఎవ్రీవన్ సోర్స్ లేకపోయినా గాడ్ ఈజ్ యువర్ సోర్స్. హల్లెలూయా. దేవుడు నీ పోషకుడై ఉన్నాడు. దీని యందు నువ్వు ఈ రకమైన బిలీవింగ్ కలిగి ఉండి సంతోషించడం ప్రారంభించు. సంఖ్యలు దిగిపోతే దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఎవరు కనిపిస్తలేదు, పౌలు శీలాలు ఎవరు కనిపిస్తలేదు, అందరూ విలాప వాక్యంలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరమగీతం అసలుగా కనిపిస్తలేదు. నాదా సత్యస్వరూపి ఇవి లేవు, అంత విలపించడమే. నాయన ఎప్పుడు ఇస్తావు నాయన? మారునుగాక, మీ విలాప ధ్వనులు మారునుగాక. గట్టిగా సంతోషించే దినములు ఇప్పటి నుంచే ఆరంభించబడును గాక. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దట్స్ ఇట్. నువ్వు ఆనందించడము, సంతోషించడం నేర్చుకో. ఇవి ఒక పాఠాలండి. ఇవి పాఠాలు నేను నేర్చుకున్నా. ఆమేన్. నేను నేర్చుకున్నా. ప్రతి నెల 7వ తారీఖు నేను నవ్వుతా, 8వ తారీఖు నవ్వుతా. దేవునికి స్తోత్రం. 2వ తారీఖు గట్టిగా నవ్వుతా. దేవునికి స్తోత్రం. 1వ తారీఖు వచ్చిందంటే ఇంకా గట్టిగా నవ్వుతా. హల్లెలూయా. ఐ నో మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. యెహోవా దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే నన్ను పోషించువాడు. ఇది ఏం చేస్తుందంటే ఎంతో బాధను కలగజేస్తుంది. అంటే సరి అయిన రాబడి నీకు లేనప్పుడు, రానప్పుడు బాధను కలగజేసి ఎవడో కనిపిస్తాడు. అప్పుడే నీకు కావాలని కనిపిస్తాడు. వాడు అప్పుడే డబ్బులు లెక్క పెడతా ఉంటాడు. వీరికి వచ్చినాయి కానీ నాకు వస్తలేవు. బట్ వికెడ్ వెల్త్ నువ్వు బిలీవ్ చేయొద్దంట. లివింగ్ గాడ్ నీకు ఉన్నాడంట. ఆయన నీకు మార్గాలు కలగజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము. చదువుదాం, గట్టిగా చదవాలి మాట. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరి హృదయ వాంఛలు? 3వ వచనం మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ప్రతిరోజు 3వ వచనమే మీకు నెరవేరును గాక. నువ్వు సంతోషించాలా? ఆ దినము దేని విషయంలో సంతోషిస్తున్నావో ఆ దినము హృదయ వాంఛలు తీర్చబడును గాక. హల్లెలూయా. వావ్. ఇది ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ప్రతిరోజు అలవాటు చేసుకోవాలా. మీరు నవ్వుతే చాలా బాగుంటుంది. ఒకసారి నవ్వండి, గట్టిగా నవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. అయినా ఈరోజు 17వ తారీఖు కదా, మనం నవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను. నేను ఎన్నోసార్లు చాలా రకాల ప్రార్థనలు చేశాను. బయటికి వెళ్ళడం విషయంలో కావచ్చు, పరిచయ విషయంలో కావచ్చు, రాబడి విషయంలో కావచ్చు. ఓకే, నేను నా పర్సులో 0 బ్యాలెన్స్ ఉన్నప్పుడు, అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకున్నా. నిజము, ఇది సత్యము. ఓకే, నా రూమ్లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పర్సును పట్టుకొని గట్టిగా ప్రార్థన చేస్తుంటే అమాంతం నా మీదకి ప్రభు ఆత్మ వచ్చి సడన్గా నేను నవ్వడం ప్రారంభించిన. హల్లెలూయా అని డిక్లేర్ చేయడం మొదలుపెట్టిన. ఇంచుమించు 2-3 గంటలు కంటిన్యూగా
అలా నవ్వుతూ థ్యాంక్స్ చెప్తూ ఓ ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. చూస్తే ఏమి లేవనలా, గీతలు పడ్డ ATM కార్డు తప్ప ఏం లేదనలా. ఐఎమ్ ఏ బ్లెస్డ్ పర్సన్. బట్ నా మనసు ఏం చెప్తుందంటే యూ డోంట్ హ్యావ్, నీకు లేవు, నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అపవాది నేను ఎలా శోధిస్తుందంటే నీకు లేదు కదా, నువ్వు ఎలా సంతోషించగలుగుతున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు బిలీవింగ్ అంటే ఐఎమ్ సింపుల్. దానికి ఆధారం ఏంటిదంటే వాక్యం ఒకటే ఆధారం. ఆమేన్. దేవుడు ఏదైతే చెప్పాడో అదే సత్యం, అపవాది ఏదైతే చెప్తాడో అది అసత్యం. అందుకనే నీ మనసులో కొన్నిసార్లు వాక్యాన్ని ఇది అందరు వినాలి. నీ మనసులో నీ హృదయాంతరంగం నుంచి వాక్యము ఒప్పుదల చేస్తున్నప్పుడు నీ మనసులో సందేహాలు వస్తున్నట్టయితే నీవు తోసిపుచ్చాల్సిందే, దాన్ని నువ్వు వ్యతిరేకించాల్సిందే. నో, అది కాదు. నువ్వు ఏదున్నా సరే వాక్యమే సత్యము, హల్లెలూయా, వాగ్దానమే నిజము. ఆమేన్. అలా డిక్లేర్ చేయడం ప్రారంభించా. తర్వాత నేను డోర్స్ అనేది ఓపెన్ నేను చూశాను. నేను